అభివృద్ధి పనులు జరుగుతున్నా ఎక్కడ అందిస్తూ ఉంటే దయచేసి కామ్గా అయినా ఉండండి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా వారి కుటుంబ జీవన శైలి పెరిగేదానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి పని చేస్తూ ఉంటే దానిని సైతం జీర్ణించుకోలేక ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. ఇది అలవాటు ఈ విధంగా చేయడం. గతంలో నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2018వ సంవత్సరంలో నేను అప్పటి శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మేమంతా కలిసి ఉన్నప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా అప్పుడున్నటువంటి నారాయణ గారు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు 4500 గృహాలు టిట్కో హౌసెస్ ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే టైంలో మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి అన్ని చేసినటువంటి నేను మీ ద్వారా జనాలకు తెలియజేస్తున్నా. అన్నా ఇవన్నీ కనుక ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తే అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి, మనం చాలా నష్టపోతామని చెప్పి ఒక లబ్ధిదారుల చేత ఒక మహిళ పేరు తీసుకొని హైకోర్టులో కేసు వేయించినప్పుడు ఇది నదీ పరివాహక ప్రాంతంలో ఉంది, ఇక్కడ కానిస్తే మునిగిపోతారు, ప్రజలు ఇబ్బందులు పడతారు, మేమంతా ఇబ్బందులు పడతామని హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయినటువంటి నాగార్జున రెడ్డి గారి ద్వారా నేనే పోయి అప్పుడు హైకోర్టులో వేయించాను. ఆలోచనలు చెప్తున్నా ఎలా ఉంటాయి, మంచి పనులు చేస్తుంది. హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. నెక్స్ట్ వాయిదాకి వారు సమర్పించినటువంటి వివరాలతో సంతృప్తి చెంది కేసును కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఈరోజంటే ఇది అలవాటు. ఈ విధంగా మరీ ముఖ్యంగా ఇటువంటి పనులు చేయించే వారికి ఇది ఒక అలవాటు. మంచి పని చేస్తూ ఉంటే, మంచి పనులు జరుగుతూ ఉంటే ఎలాగైనా అడ్డుకోవాలా, ఎలాగైనా ఆపాలా, ఉన్నటువంటి అన్ని మార్గాలలో న్యాయస్థానాలు కావచ్చు లేదా మరే ఇతర మార్గాల్లో వీలైనంత వరకు వీటికి అడ్డుపడాలా అని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితే మంచిది కాదు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏదైనా ఉంటే వీలైతే అభినందించండి. నిజంగా లోపాలుంటే, అందులో ఏదైనా లోపాలుంటే నేరుగా వచ్చి ఈ పనిలో ఈ లోపాలు ఉన్నాయని తెలియపరిచి సరిదిద్దేదానికి ప్రయత్నం చేయండి తప్ప ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా చేయడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ